తన జీవితంలో మధ్యలో రాధ శ్రీకృష్ణుని స్వస్థలమైన ద్వారకకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, కృష్ణుడు మథుర నుండి పారిపోయాడు మరియు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అనేక దండయాత్రలను అనుభవించిన తరువాత ద్వారకను సృష్టించాడు. కృష్ణుడు తన ఇంట్లో రాధను చూసి సంతోషించాడు. చాలా కాలం గైర్హాజరైన తరువాత వారు చివరకు తిరిగి కలుసుకున్నారు. రాధ కొత్త మహిళ. కృష్ణుడితో ఆమెకున్న అనుబంధం గురించి ఎవరికీ తెలియదు. ఆమె కృష్ణుడు, బలరాముడు మరియు అతని బాల్యంలోని కొంతమంది స్నేహితులకు మాత్రమే తెలుసు. ఫలితంగా రాధ కృష్ణుని అభ్యర్థన మేరకు ద్వారకలోనే ఉండి రాజభవన కార్యకలాపాలలో సహాయం చేయాలని నిర్ణయించుకుంది. తన జీవితమంతా కృష్ణుడిని తప్పించుకుంటూ గడిపిన రాధ అంతకు ముందు అనుభవించిన ఆత్మీయ బంధుత్వం కోల్పోవడాన్ని అకస్మాత్తుగా గమనించింది. వారి ప్రేమ దైవికమైనది మరియు ఆధ్యాత్మికమైనది మరియు ఒకరికొకరు భౌతికంగా ఒకరికొకరు ఉండటంతో సంబంధం లేదని ఆమె అర్థం చేసుకున్న వెంటనే ఆమె రాజభవనం నుండి బయలుదేరి ఒక ఆశ్రమానికి వెళ్ళింది. ఆమె కోరికలు తీర్చుకోకుండా కృష్ణుడు ఆమెను ఎప్పుడూ ఆపలేదు. అప్పటికీ వారిద్దరూ తమ భాగస్వాములతో వివాహం చేసుకున్నారు మరియు ధర్మాన్ని ఉల్లంఘించే ఏ చర్యలలోనూ పాల్గొనలేరు. మరోసారి సమయం గడిచిపోయింది మరియు రాధ మహాసమాధికి సిద్ధమైనట్లు కృష్ణుడికి సమాచారం అందించబడింది. రాధ తన ముందు నిలబడి ఉన్న కృష్ణుడిని చూసినప్పుడు ఆమె ఏడవడం మరియు నవ్వడం ప్రారంభించింది. ఆమె లక్ష్మీదేవత యొక్క స్వరూపం అనే వాస్తవాన్ని ఆమె అర్థం చేసుకున్నట్లు అనిపించింది. మధురను జయించటానికి రాధ మొదట కృష్ణుడిని వారి కుగ్రామాన్ని విడిచిపెట్టమని అడిగినప్పుడు కృష్ణుడు ఆమెను అలాగే చేయమని అడుగుతాడు. రాధ కృష్ణుడిని చిన్నప్పుడు వేణువు వాయించమని కోరింది. కృష్ణుడు సమయం వృధా చేయకుండా తన వేణువును వాయించడం ప్రారంభించాడు. ఆమె కళ్ళు మూసుకుని శరీరం విడిచిపెట్టే వరకు అతను వేణువు వాయిస్తూనే ఉన్నాడని, అలా రాధ చనిపోయిందని హిందూ సిద్ధాంతం చెబుతోంది. తన ప్రేమ చనిపోయిందని తెలుసుకున్న కృష్ణ ఆ రోజు తన వేణువును పగులగొట్టాడు.